హరి ఓం. ఈరోజు బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మనం థర్డ్ లెసన్ చూద్దాం. థర్డ్ లెసన్లో ఏముంటుంది? ఓకే, రెసిస్టర్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయి అవి చూద్దాం. ముందుగా ఫిక్స్డ్ రెసిస్టర్స్లో మళ్ళీ మనకు 3 టైప్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకు మొత్తం ఫిక్స్డ్ రెసిస్టర్స్ ఉంటాయి, దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుంది? రెసిస్టర్ అనేది ఇంతకుముందుకు మనం ఇట్లా 4 లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయని చెప్పాం కదా, అట్లే ఇవి సపరేట్గా ఉంటాయి. దీంట్లో ఫిక్స్డ్ రెసిస్టర్లో ఫస్ట్ వన్ వచ్చేసి కార్బన్, నెక్స్ట్ వైట్ వన్, నెక్స్ట్ మెటల్ ఫిల్మ్. ఓకే, ఈ కార్బన్లో వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. కార్బన్ రెసిస్టర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కార్బన్ కంపోజిషన్, ఇంకొకటి క్రాక్డ్ కార్బన్. ఓకే, కార్బన్ కంపోజిషన్, క్రాక్డ్ కార్బన్. ఈ కార్బన్ రెసిస్టర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఇవి రెండు, కార్బన్ కంపోజిషన్, క్రాక్డ్ కార్బన్. నెక్స్ట్ వైర్ వన్ రెసిస్టర్స్ అంటే ఇట్లా రౌండ్గా ఉంటాయి అన్నమాట. అంటే అది మీకు చూపిస్తాను తర్వాత. దీంట్లో మళ్ళీ ఏముంటాయంటే 2 టైప్స్లో ఇక్కడ పవర్ టైప్, పొజిషన్ టైప్ 2 ఉంటాయి. వైర్ వన్లో పవర్ టైప్ ఒకటి, పొజిషన్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ మెటల్ ఫిల్మ్ రెసిస్టర్స్ ఉంటాయి. అంటే ఎట్లుంటాయి అంటే ఫిల్మ్ బేస్డ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చిన్న పాతకాలంలో రీల్స్ ఉంటాయి, ఆ టైప్లో కొన్ని ఉంటాయి. సినిమా రీల్స్ ఉంటాయి చూడండి, ఎట్లా అంటే చూపిస్తాను. ఇట్లా ఉంటాయి అన్నమాట. సినిమా రీల్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అట్లా దీంట్లో మెటల్ ఫిల్మ్ లాగా ఉంటాయి అన్నమాట. దీంట్లో థిన్ ఫిల్మ్, థిక్ ఫిల్మ్ 2 టైప్స్ ఉంటాయి. థిన్ ఫిల్మ్ రెసిస్టర్, థిక్ ఫిల్మ్ అంటే థిన్ ఉంటుంది, థిక్ ఉంటుంది. అంటే పల్చగా ఉంటాయి, మందంగా ఉంటాయి, 2. ఓకే, అది క్లియర్గానే మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్లలో చూద్దాం దాని గురించి డీటెయిల్గా. ఇప్పుడు ఫిక్స్డ్ రెసిస్టర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టర్స్ అనేటివి ఫిక్స్డ్ రెసిస్టర్స్ ఉంటాయి, వేరియబుల్ రెసిస్టర్స్ ఉంటాయి. ఫిక్స్డ్ రెసిస్టర్లు వచ్చేసి మనం ఇంతకుముందుకు చూసాం కదా. ఇప్పుడు వేరియబుల్ రెసిస్టర్స్. ఓకే, ఈ వేరియబుల్ రెసిస్టర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. పొటెన్షియోమీటర్, నెక్స్ట్ పొటెన్షియోమీటర్లో వచ్చేసి కార్బన్ పొటెన్షియోమీటర్, వైర్ వన్ 2 ఉంటాయి. కార్బన్, వైర్ వన్ వేరియబుల్ రెసిస్టర్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మళ్ళీ రియోస్టాట్స్ ఉంటాయి. డికేడ్ రెసిస్టెన్స్ బాక్స్, థర్మిస్టర్, వేరిస్టర్స్, ఎల్డిఆర్, ట్రిమ్మర్. ఓకే, ఇవి ఉంటాయి. ఈ రెసిస్టర్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇవి వేరియబుల్ రెసిస్టర్స్ అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ బేస్డ్ ఆన్ కంపోజిషన్, అంటే కంపోజిషన్ ప్రకారం ఎట్లుంటాయి, ఏముంటాయంటే కార్బన్ రెసిస్టర్స్, క్రాక్డ్ కార్బన్ రెసిస్టర్స్, మెటల్ ఫిల్మ్ రెసిస్టర్స్, ఇంకా ఇంకేముంటాయి, మెటల్ ఆక్సైడ్, మెటల్ ఫిల్మ్ అయినాక మెటల్ ఆక్సైడ్, నెక్స్ట్ వైర్ వన్. ఓకే, టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ బేస్డ్ ఆన్ కంపోజిషన్ ప్రకారం కార్బన్ రెసిస్టర్స్, క్రాక్డ్ కార్బన్ రెసిస్టర్స్, మెటల్ ఫిల్మ్, మెటల్ ఆక్సైడ్, వైర్ వన్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ కార్బన్ పొటెన్షియోమీటర్స్. కార్బన్ పొటెన్షియోమీటర్ గురించి తెలుసుకున్నాం కదా, దాని ఫీచర్స్ ఎట్లుంటాయి అనేది, అంటే ఫీచర్స్ అంటే ఎక్కడెక్కడ వాడతాము, అంటే ఎట్లా ఉంటుంది, అది ఎట్లా యూటిలైజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. యూజ్డ్ ఇన్ లో కరెంట్ సర్క్యూట్స్. ఓకే, లో కరెంట్ సర్క్యూట్స్, ఇప్పుడు సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి కదా, సర్క్యూట్ బోర్డ్స్లలో వాడతాం, అంటే లో కరెంట్ సర్క్యూట్స్. ఓకే, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఈజ్ హై, దాన్ని టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది హైలో ఉంటుంది. ది రెజల్యూషన్ ఈజ్ హై, రెజల్యూషన్ అంటే క్లియర్గా ఉంటుంది అనమాట, దాని క్లారిటీగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్డ్ బై యూజింగ్ కార్బన్ తోని అది డిజైన్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ కంపోజిషన్ లో కూడా ఉంటుంది. లో రెసిస్టెన్స్ వాల్యూ, దాని రెసిస్టెన్స్ వాల్యూ అనేది లో ఉంటుంది, అంటే తక్కువలో. ఈజీ టు అబ్టైన్ టేపర్, అంటే అది ఈజీగా తీసుకోవచ్చు అనమాట, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ కార్బన్ పొటెన్షియోమీటర్ అనేది ఇట్లా ఉంటుంది. కార్బన్ పొటెన్షియోమీటర్ ఇది కూడా ఒక టైప్ రెసిస్టర్ అనమాట. దీని డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది కార్బన్ పొటెన్షియోమీటర్. ఫీచర్స్ ఆఫ్ వైర్ వౌండ్ పొటెన్షియోమీటర్స్. వైర్ వౌండ్ పొటెన్షియోమీటర్స్ లో దాని ఫీచర్స్ ఎట్లుంటాయి అనేది చూద్దాం. యూజ్డ్ ఇన్ హై కరెంట్ సర్క్యూట్స్. హై కరెంట్ సర్క్యూట్స్ లో అంటే కరెంటు లో కరెంట్ ఉంటుంది, హై కరెంట్ ఉంటుంది. అంటే చిన్న సర్క్యూట్ బోర్డ్స్లలో వేరే పొటెన్షియోమీటర్ ని వాడతాం, ఇది వైర్ వౌండ్ పొటెన్షియోమీటర్. ఓకే, యూజ్డ్ ఇన్ హై కరెంట్ సర్క్యూట్స్. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈజ్ లో, ది రెజల్యూషన్ ఈజ్ పూర్, అంటే తక్కువ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్డ్ బై వైండింగ్ ఏ హయ్యర్ రెసిస్టెన్స్ వైర్. అది వైండింగ్ అంటే ఇట్లా రౌండ్ గా చుట్టబడి ఉంటుంది. ఇట్లా రౌండ్ గా ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్డ్ బై వైండింగ్ ఏ హయ్యర్ రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ వైర్, అంటే దాని నైక్రోమ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ హైలో ఉంటుంది, హై రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, నైక్రోమ్. డిఫికల్ట్ టు అబ్టైన్ టేపర్, దాన్ని కొలవడం కొంచెం డిఫికల్ట్, అంటే అంత తేలిగ్గా ఉండదు, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది.
ఓకే, అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వైర్ అండ్ పొటెన్షియోమీటర్ ఇట్లా ఉంటుంది. ఓకే, వైర్ అండ్ పొటెన్షియోమీటర్ అనేది ఇట్లా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఏముంది, AL1910M 1910M. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఒక టైపు రెసిస్టర్ అన్నమాట. రెసిస్టర్ అంటే ఓన్లీ ఇది మనం ఇట్లనే ఉంటుంది, 4 లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అట్లేం ఉండదు. ఇది కూడా ఒక టైపు రెసిస్టర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కార్బన్ పొటెన్షియోమీటర్స్. అప్లికేషన్స్ అంటే దేంట్లో యూజ్ అవుతాయి, వాల్యూమ్ అండ్ టోన్ కంట్రోల్. అంటే ఇవి ఎందులో యూజ్ చేస్తామంటే వాల్యూమ్ అండ్ టోన్ కంట్రోల్ ఇన్ రేడియో అండ్ టీవీ రిసీవర్స్. ఓకే, టీవీ రిసీవర్స్లో అంటే పాతకాలం టీవీలు ఎట్లుంటాయంటే దానికి ఒక వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. ఇది ఒక టీవీ అనుకోండి, టీవీలో వాల్యూమ్ ఉంటుంది. సరే, ఇది ఒక టీవీ అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. అంటే చిన్నగా రౌండ్గా ఒకటి ఉంటుంది, అది వాల్యూమ్. అంటే దీన్ని ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. ఓకే, అంటే వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా వాల్యూమ్ కంట్రోల్గా ఇవి పొటెన్షియోమీటర్స్ని ఉపయోగిస్తాం. ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లలో కూడా ఇవి వాడతాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ వైర్ వన్ పొటెన్షియోమీటర్స్. వైర్ వన్ పొటెన్షియోమీటర్స్ దేంట్లో వాడతాం, ఇన్ స్మాల్ మోటార్ కంట్రోల్స్. స్మాల్ మోటార్ కంట్రోల్స్ అంటే చిన్న మోటార్స్లలో కంట్రోలింగ్కి వాడతాం. నెక్స్ట్ టీవీ రిసీవర్స్గా వాడతాం. తర్వాత సర్వో కంట్రోల్ సర్క్యూట్స్. ఓకే, అంటే కంట్రోల్ సర్క్యూట్స్లలో ఎక్కువ వాడతాం అన్నమాట వైర్ వన్ పొటెన్షియోమీటర్స్. ఓకే, ఒకసారి రివిజన్ చేసుకుందాం. రెసిస్టర్స్ ఏమేమి ఉంటాయంటే ఫిక్స్డ్ రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ రెసిస్టర్లో వచ్చేసి కార్బన్, వైర్ వన్, మెటల్ ఫిల్మ్. మళ్ళీ కార్బన్లో వచ్చేసి కార్బన్ కంపోజిషన్, క్రాక్డ్ కార్బన్. నెక్స్ట్ వైర్ వన్లో పవర్ టైప్, పొజిషన్ టైప్. నెక్స్ట్ మెటల్ ఫిల్మ్ ఉంటుంది. మెటల్ ఫిల్మ్, థిన్ ఫిల్మ్, థిక్ ఫిల్మ్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టర్స్లో పొటెన్షియోమీటర్లో కార్బన్, వైర్ వన్ 2 ఉంటాయి కదా ఇక్కడ. నెక్స్ట్ రియోస్టాట్స్, వేరియబుల్ రెసిస్టెన్స్ బాక్స్, థర్మిస్టర్, వేరియేస్టర్, ఎల్డిఆర్, ట్రిమ్మర్ ఇది ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్ బేస్డ్ ఆన్ కంపోజిషన్ ప్రకారం రెసిస్టర్స్ ఎట్లా ఉంటాయి, కార్బన్ రెసిస్టర్స్, క్రాక్డ్ కార్బన్ రెసిస్టర్స్, మెటల్ ఫిల్మ్ రెసిస్టర్స్, మెటల్ ఆక్సైడ్ రెసిస్టర్స్, వైర్ వన్ రెసిస్టర్స్. ఫీచర్స్ ఏంటివి, కార్బన్ పొటెన్షియోమీటర్ యొక్క ఫీచర్స్. యూజ్డ్ ఇన్ లో కరెంట్ సర్క్యూట్స్. Temperature coefficient is high. The resolution is high. Manufactured by using carbon composition. Low resistance value.
ఈజీ టు అబ్టైన్ టేపర్. నెక్స్ట్ ఇది ఇట్లుంటాయి. కార్బన్ పొటెన్షియోమీటర్ అనేది ఇట్లుంటుంది. ఇవి దేంట్లో వాడతామంటే టీవీ రిసీవర్స్గా అట్లా కంట్రోలింగ్ చేయడానికి వాడతాం, అంటే వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి వాడతాం అన్నమాట. నెక్స్ట్ వైర్ బౌండ్ పొటెన్షియోమీటర్. ఇదేమో కార్బన్ పొటెన్షియోమీటర్ ఇప్పటిదాకా. ఇది వైర్ బౌండ్ పొటెన్షియోమీటర్ యూజ్డ్ ఇన్ కరెంట్ సర్క్యూట్స్. Temperature coefficient is low. The resolution is poor. Manufactured by winding అంటే నైక్రోమ్ వైర్ తోని చేస్తాం అన్నమాట. ఇది దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. డిఫికల్ట్ టు ఆబ్టైన్ టేపర్. దీని యొక్క ఇది ఇట్లా ఉంటుంది అనమాట. వైర్ బౌండ్ పొటెన్షియోమీటర్ ఇట్లుంటుంది. ఇప్పుడు కార్బన్ పొటెన్షియోమీటర్ గురించి తెలుసుకున్నాం, వైర్ బౌండ్ పొటెన్షియోమీటర్ గురించి తెలుసుకున్నాం. వీటి యొక్క అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? అప్లికేషన్స్ ఆఫ్ కార్బన్ పొటెన్షియోమీటర్. కార్బన్ పొటెన్షియోమీటర్ యొక్క అప్లికేషన్ రేడియో, టీవీ రిసీవర్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంతే. దాంట్లో టోనింగ్ కోసం ఉపయోగిస్తాం. టోనింగ్ అంటే కంట్రోలింగ్, అంటే ప్లస్ ఆర్ మైనస్, అంటే వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి, సపోజ్ వేరే స్టేషన్స్ మార్చుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ వైర్ బౌండ్ పొటెన్షియోమీటర్. Applications of wire bound potentiometer in small motor controls, TV receivers, servo control circuits. ఇప్పుడు ప్రెసెంట్గా రిమోట్ కంట్రోలింగ్ లా వచ్చేసినాయి అన్నమాట ఇవన్నీ.